భక్తులందరికీ మరోసారి ఇస్కాన్ మంగళూరు వారి తరపున స్వాగతం చెప్తున్నాము. ఈరోజు భగవద్ విభూతి దశమ అధ్యాయము చూస్తున్నాం. ఈ భగవద్గీత అధ్యయనంలో 10వ రోజు. ఈరోజు చక్కగా ప్రతిరోజు భగవంతుని గురించి అంచెలంచెలుగా తెలుసుకుంటున్నారు. భక్తి యోగం మధ్య 6 అధ్యాయాలు కర్మయోగం అయితే లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానయోగం ఆచ్ఛాదనలవి. మధ్యలో ఉన్న ఎసెన్స్ భక్తి యోగం. ఆ భక్తి యోగంలో 7-8 అధ్యాయాల్లో భగవత్ ప్రాప్తి చూశాడు. ఆయన విభూతులు కొద్దిగా 7వ అధ్యాయంలో వచ్చాయి. తదుపరి ఇప్పుడు 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యం చూశారు కదా. ఇప్పుడు 10వ అధ్యాయం అంటే ఈ భౌతిక జగం నందు కానీ ఆధ్యాత్మిక జగం 2 ప్రకృతులు ఉన్నాయి కదా. ఏదైతే శక్తి పూర్ణము, సౌందర్య పూర్ణము, వైభవపేతము లేదా విషయములన్నీ కూడా భగవంతుడే. శ్రీకృష్ణ భగవాన్ని దివ్య శక్తులు మరియు విభూతుల యొక్క పాక్షిక వ్యక్తీకరణ ఉంటుంది. సింపుల్ అన్నమాట. ఆయన చాలా సూక్ష్మమైనవి. ఆయన ఆ శక్తులు ఎన్నో ఉన్నాయి, కొద్దిగా మాత్రమే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ సర్వకారణ కారణం, ఆయన సర్వకారణాలకి కారణంగా సమస్తానికి ఆధారము మరియు సారంగా శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులకి పూజా లక్ష్యమై ఉన్నాడు అనమాట. అది ఈ అధ్యాయంలో తెలియబోతా ఉంది. భగవంతుడే స్వయంగా తెలియపరుస్తున్నాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవిందుడికి జై. భగవంతుడు మొదలు పెడుతున్నారు మళ్ళీ భగవత్ విభూతుల గురించి. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హిత కామ్యయా. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మహాబాహువులు కలవు అర్జున, నా మాటలు మళ్ళీ విను. నీవు నాకు ప్రియమిత్రుడు అగుటచే ఇంతవరకు వివరించిన దానికంటే ఉత్తమ జ్ఞానము నీ హితము కొరకు తెలుపుతాను. శ్రవణం మనకి భక్తియుత సేవలు అత్యుత్తమైనది. మొట్టమొదటి శ్రవణం, వినాలి. తక్షును అన్నాడు ఇక్కడ 7వ అధ్యాయంలో భగవంతుడు మొదటి శ్లోకంలో అన్నాడు తక్షును. ఇక్కడ శృణు ఏవ మహాబాహో, నువ్వు ఈ మరల నిశ్చయంగా ఈ నా నుంచి విను. ఇది ఈ దివ్యమైన ఉపదేశం. నువ్వు నాకెవరివి? ఎత్తేహం ప్రియమానాయ, నాకు ప్రియతముడు విను. కాబట్టి
నీకు ఇది చెప్తాను నేను నీ హితము కొరకు అని చెప్పి ఉత్తమమైన జ్ఞానాన్ని ఇంకా ఉత్తమైంది చెప్పు అంచెలుగా భగవంతుడు చెప్తూ తన శక్తుల గురించి చెప్పబోతున్నాడు అనమాట. ఇప్పుడు భగవానుడు ఈయన భగవాను వాచ భగవాన్ అంటే మనం చూసాం షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఎవరికైతే అత్యద్భుతమైన శక్తి, యశస్సు, ఐశ్వర్యం, జ్ఞానము, సౌందర్యం, వైరాగ్యం 6 విభూతులు సమగ్రంగా కలిగి ఉంటాడో ఆయన భగవానుడు అని చెప్పి పరాశర మహాముని, వేదవ్యాస మహాముని యొక్క తండ్రి ఆయన వివరించి ఉన్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఈ దరిద్రపై వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ 6 విభూతులు సమగ్రంగా ప్రదర్శించి ఉంచాడు అనమాట. అందరూ ఋషులు అందరూ దేవదేవునిగా ఆయన అంగీకరించారనమాట. ఇప్పుడు ఆ భగవంతుడే తన కర్మలు తన విభూతుల గురించి రహస్య జ్ఞానాన్ని అర్జున్కి చెప్పబోతున్నాడు అనమాట. కొన్ని శక్తులు 7వ అధ్యాయంలో చూసాం మనం. నీటిలో రుచిని, తపస్సులో తపస్సుని అని చెప్పాడు భగవంతుడు అక్కడ. ఇప్పుడు ఇది తెలియజేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన గురించి ఎంత శ్రవణం చేస్తే అంత భక్తి అందు స్థిరత్వం ఏర్పడుతుంది అనమాట. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నమే విదుహు నా యొక్క న విదుహు ఎవరు, మే నా యొక్క నా విదుహు ఎవరు తెలుసుకోలేరు ఆయన్ని. ఎవరు దేవతలకు గాని మహర్షులకు గాని నా పుట్టుక వైభవము గురించి తెలియదు. ఎందులకు అనగా దేవతలకు మరియు మహర్షులకు నేనే మూలం తెలీదు. వాళ్ళు కూడా తెలుసుకోలేరు భగవంతుని యొక్క అచింత్యమైన అవ్యక్తమైన ఆయన రూపము, ఆయన యొక్క విభూతులు అనేటివి అనమాట. ఉత్పత్తి విభూతులు తెలుసుకోలేదు అనమాట. సర్వకారణాలకు కారణం ఆయన. దేవతలకు ఋషులకు నేనే మూలాన్ని చెప్తున్నారు భగవంతుడు. ఎందుకంటే ఎంత పండితులైనా శ్రీకృష్ణుని అర్థం చేసుకునేది పాండిత్యం ఒక అర్హత కాదనమాట. అది ఒక యోగ్యత కాదు. దేవుడు అది ఊహల్లో తేలుతూ ఇట్లుంటాడు దేవుడు అట్లుంటాడు కాదు. పెద్ద పెద్ద దేవతలే, బ్రహ్మదేవుడు మోహితుడైపోయినాడు, శివుడే మోహితుడైపోయినాడు అనమాట. అంత సులభంగా ఆయన్ని తెలుసుకోలేదు. కానీ ఎలా తెలుసుకోగలగాలి? అది ఈ యొక్క మనకిచ్చిన ఈ భాగవతం దేంతో నిండి ఉంది? అంత కృష్ణ లీలలతో నిండి ఉంది అనమాట. అక్కడ అంత భక్తి, సంపూర్ణ శరణాగతులైన భక్తులు మాత్రమే భగవంతుని కరుణ చేతనే భగవంతుని తెలుసుకోగలుగుతారు అనమాట. అవగతము ఆయన ఆత్మేమి పరమ బ్రహ్మమేమి ఈ తేడా తెలుసుకున్నాకే ఆయన్ని అర్చించాలని ఋషులు కూడా తెలుసు అన్నమాట. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మాం అజమ అనాదిం నేను ఎవరిని, ఎవరైతే మాం నన్ను, అజవుడు అంటే పుట్టుక లేనివాడు, ఆయన మళ్ళాగా జన్మ తీసుకోలేదు. అనాదించ అనాది పురాతనుడు ఆయన. లోక మహేశ్వరం సర్వలోకాలకి దివ్య ప్రభు అన్నమాట. ఎవరైతే ఇలాగా నన్ను జన్మరహితుడు అనాదిని అని సర్వలోక మహేశ్వరుడు అని తెలుసుకున్న వారు మోహానికి గురి కారు. వారు మరి సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారు. మనకి వస్తుంది మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. వేలాది మందుల్లో ఎవరో ఒకరే నన్ను తెలుసుకుంటారు, మళ్ళీ వాళ్ళు అటువంటి వాళ్ళలో మళ్ళీ ఒకడే వస్తాడు అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. ఎందుకంటే సామాన్య జనులు కాదు, ఆధ్యాత్మిక అనుభవానికి సంబంధించిన జ్ఞానము ఎవరు కొంతమంది ప్రయత్నిస్తారనమాట దాని ఆ జ్ఞానం కొరకు అనమాట. దేవదేవుడు 5వ అధ్యాయం 29వ శ్లోకం ఉంది కదా మనకి చెప్పేది. మనం భోక్తారం యజ్ఞత సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వం శాంతి ముచ్చతి. నేనే శాంతి సూత్రం చెప్తాడు భగవంతుడు. ఆయన్ని తెలుసుకోవాలి. భోక్తారం ఆయన సర్వయజ్ఞాలకి భోక్త, లోకాలకి అన్ని లోకాలకి ఆయనే ప్రభువు, అందరి దేవతలకి శ్రేయోభిలాషి జీవులకి అని తెలుసుకున్నవాడే శాంతి పొందుతాడని చెప్పి అక్కడ చెప్పబడింది అనమాట. అది ఆత్మానుభవంలో ఎవరైతే సక్సెస్ సాధిస్తారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనమాట. పుట్టుకలేని వాడుగా దివ్య ప్రభువు అని. ఎందుకంటే ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఇతర దేవతలు అందరూ సృష్టింపబడింది భగవంతుడి నుంచే. కాబట్టే సర్వలోక మహేశ్వరుడు అన్నారు.
అది దేవకి వసుదేవులకు కూడా ఆయన ముందు కనపడే చతుర్భుజ రూపంలో మళ్ళీ పిల్లవానిగా మారుతాడనమాట. అది ఇక్కడ ఎందుకు ఇవన్నీ కూడా ఎలా తెలుసుకుంటాయి? ఆయన దేవదేవుని పట్ల కర్మలు అవి చేయాలంటే మనకు ప్రామాణిక శాస్త్రాలు ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా వెళ్ళగాలన్నమాట. అప్పుడు అర్థమవుతాడు భగవంతుడు ఎలాగానే. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనమస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోకం ఇమా ప్రజా. మహర్షయ సప్త పూర్వే. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే తన యొక్క విభూతులు ఎవరెవరు పూర్వం సృష్టి తర్వాత ఎవరెవరు మొట్టమొదటి వచ్చారనేది చెప్తున్నారు అన్నమాట. మహర్షయ సప్త మహర్షులు ఆయన బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ వచ్చారు, బ్రహ్మ నుండి మానస పుత్రులు వచ్చారనమాట. సనక సనందాదులు వీళ్ళు నలుగురు ఉంటారు కుమారులు, చతుర్కుమారులు అంటారనమాట. సనక సనంద సనాతన సనత్ కుమార అని ఈ నలుగురు బ్రహ్మచారులుగానే ఉంటారు, చిన్న బాలుర్లాగా ఉంటారు అనమాట. వీళ్ళే జయ విజయుల్ని మన వైకుంఠంలో శపిస్తే వాళ్ళే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా పుడతారనమాట. అది వీళ్ళు మన సప్త పూర్వే సప్త ఋషులు వచ్చారు కదా. చత్వారో మనవస్తత. చత్వారం అంటే నలుగురు ఈ మనువులు. మద్భావ మానసా జాత. మద్భావ నా నుండి ఉద్భవించారు. మానసా జాత మనస్సు నుంచి పుట్టిన. ఏషాం లోక ఇమా ప్రజ అంటే వారి యొక్క ఈ లోకం నుంచి ఈ జనులందరూ ఆ ఋషుల నుంచి వాళ్ళ నుంచి వచ్చిన సంతతన్మత సృష్టిలో అంటే ఈ విశ్వజనం ఎవరెవరు వచ్చారో వంశ క్రమానుగత సారాంశం అనమాట. ఇదంతా ఎలాగొచ్చారని. తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు వచ్చి భగవాన్ నుంచి వచ్చారు. సనక సనందాలు సనత్ కుమారులు వీళ్ళు వచ్చారు. ఈ ఋషులంతా కలిసి ఏదో ప్రజాపతులు అంటారు అనమాట. వీళ్ళందరినీ వాళ్ళకి సంతతిని వృద్ధి చేయడం వల్ల లోకాలన్నీ కూడా రకరకాల జనాలతో నిండిపోయాయి అనమాట. ఎందుకంటే భగవంతుని కరుణ కోసము బ్రహ్మ తను జన్మించినప్పుడు అంటే దాంట్లో ఏది ఆ నాభి నుంచి వచ్చిన కమలంలో ఉద్భవించినప్పుడు తనెవరో తెలుసుకోలేక 1000 సంవత్సరాలు తపమాచరించి ఆయన్ని తెలుసుకోగలుగుతాడనమాట. ఆ విధంగా సృష్టి వీళ్ళంతా కూడా బ్రాహ్మణుల చేత అందరు జన్మించింది కూడా భగవంతుడి నుంచి. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే బ్రహ్మదేవుడు పితామహుడైతే ప్రపితామహుడు శ్రీకృష్ణ భగవానుడు అవుతాడనమాట. ఇది మనకి మత్స్యావతారం ఇక్కడ చూపబడుతోంది. ప్రళయం పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు ఆ ఈ మత్స్యావతారం తీసుకుని భగవంతుడు ఈ సప్త ఋషుల్ని అసత్యవ్రతుడనే ఒక రాజుకి చెప్తాడనమాట. అతనే మళ్ళా వైవస్వత మనువుగా వస్తాడు. వైవస్వత మనువుతలో మనువు అవుతాడు. అతడికి చెప్తాడు చిన్న చేప పిల్లై మళ్ళీ మత్స్యావతారంలో వస్తుంది. ఇదంతా పెద్ద చేపగా మారి పలానా రోజు ప్రళయం వస్తుంది, వారం రోజుల్లో నీవు పెద్ద షిప్ ఓడలో ఔషధుల్ని మూలికల్ని కొంత జీవజాలాన్ని జంతువుల్ని సప్త ఋషుల్ని సవిళ్ళని ఎక్కించుకుని ఆయన యొక్క కొమ్ముకి కట్టుకొని ఒడ్డుకి చేరుస్తాడనమాట. ఇది మా తర్వాత సత్యవ్రతుడికి వైవస్వత మనువుగా జన్మ వస్తుందన్నమాట. అది ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తున్నారు. ఏతాం విభూతిం యోగం మమ యోగేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా మహిమలను దివ్యశక్తులను యథార్థంగా తెలిసిన వారు నిశ్చయమైన భక్తి యోగం ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఏతాం విభూతిం నా యొక్క ఇప్పుడు చెప్తున్న ఏవైతే దివ్య విభూతులు యోగ శక్తి యథార్థంగా అర్థం చేసుకోవాలన్నమాట. అతనికి భక్తితో సేవలో ఈయన ఒకటైతారన్నమాట. ఇది అత్యున్నత దశ. ఆ జ్ఞానం భగవంతునికి తెలుసుకున్న జ్ఞానం అనేది అత్యున్నత దశ అన్నమాట. స్థిర నిశ్చయము దృఢ నిశ్చయం ఉంటేనే కదా భక్తిత సేవలో. అనన్య చింతయంతో మా మేజన పరిపాసతే అది ఆయన అనన్యమైన భక్తితోనే భగవంతుణ్ణి పొందగలుగుతారనమాట. అది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ 8 నుంచి 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలను ఏమంటారంటే చతుశ్లోకి భగవద్గీత అంటారు. భగవద్గీత కంటే చతుశ్లోకి భగవద్గీత. ఈ 4 శ్లోకాల్లో భగవద్గీత యొక్క భగవంతుని యొక్క ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఫలితాలు అన్నమాట.
ఎలా అనేది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. అహం నేను, సర్వస్య అన్నింటికీ ప్రభవ జన్మ కారణం నేనే, మత్త నా నుండే సర్వం ఈ సమస్తము ప్రవర్తతే ప్రభవించింది అంటే పుట్టింది. ఇతి మత్వ ఇదైతే ఎవరు తెలుసుకుంటారో భజంతే నన్ను పూజిస్తారో బుధా భావ సమన్విత వాళ్ళు బుధజనులు, తెలివైన వాళ్ళు, వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళు అత్యధిక శ్రద్ధతో నన్ను సేవిస్తారు. నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును, నా వల్లనే సమస్తం నడుస్తోంది. దీన్ని పూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. ఎందుకంటే పండితులు ఎవరు బుద్ధజనులు అంటే పండితులు. ఎలాగా? వేదాలని సంపూర్ణంగా అధ్యయనం చేసుకున్న వాళ్ళు కానీ, చైతన్య మహాప్రభు లాంటి ప్రామాణికుల నుంచి జ్ఞానాన్ని పొంది ఆ ఉపదేశాలను ఏ విధంగా ఆచరణ పెట్టాలని ఎదిగిన వాళ్ళు అయిన పండితులే భగవంతుడు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులకి మూల కారణమని తెలుసుకుంటారనమాట. ఆయనే అహం సర్వస్య ప్రభు, సృష్టికంతా ఆయనే మూల కారణం అనమాట. ఆయన నుంచి అందరూ వచ్చారు, అష్టవసువులు కావచ్చు, దేవతలు కావచ్చు, ఎవరైనా అందరూ ఉపనిషత్తులన్నీ అవే చెప్తాయన్నమాట. నారాయణ ఉపనిషత్తు అదే చెప్తుంది. బ్రహ్మదేవుడు, శివుడు, అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు ఎవ్వరు ముందు ఆయనకు సృష్టి పూర్వం ఏమీ లేదు, తర్వాత అన్నీ వచ్చాయన్నమాట దేవజాబతులు అన్నీ. కాబట్టి సర్వం నా నుండి ఉద్భవించడం వల్లనే సర్వానికి నేనే ఆది కారణుడై ఉన్నాను. ఇక్కడ మనకి మూలం ఎవరు అనేది మొట్టమొదటి వాక్యంలో తెలుస్తుంది. అహం సర్వస్య ప్రభో, రూట్, మూలం. దారి అది తెలుసుకున్న వాడి దారి ఏది? మత్త సర్వం ప్రవర్తతే, నా నుంచే సమస్తం వస్తుంది. ఇతి మత్వా భజంతే ఆ పథంలో ప్రయాణించాలి ఆ బుద్ధజనులు. భక్తి యందు నిమగ్నమైన వారు వాళ్ళకి భగవంతుణ్ణి అర్చించగలుగుతారు అంటే భక్తి యందు నిమగ్నులై అత్యంత భక్తి విశ్వాసం ఇది తెలుసుకున్న వాళ్ళే అత్యంత శ్రద్ధ అయిన భక్తి అని. ఎందుకంటే సమస్తము నాకన్నా అధికులు ఎవరు అని చెప్పారనమాట. ఈ ప్రామాణికమైన ఈ గురువు శాస్త్రాలు, ఈ ద్వారా గురువు నుండి శాస్త్రాధ్యయనంతో శ్రీకృష్ణ భగవాన్ గురించి ఈ విధంగా అవగాహన చేసుకున్నవాడే తన శక్తిని అంతా కూడా మన భక్తిలో ప్రవేశపెట్టగలుగుతాడు అనమాట, అవగతం చేసుకోగలుగుతాడు. అందుకే శృణు అంటాడు భగవంతుడు. శాస్త్ర ఆయన ప్రతి ప్రామాణిక గురువులు ఎవరు పరంపరలో వచ్చిన వాళ్ళు, ఒకరి తర్వాత ఒకరి శిష్యులు, గురు పరంపర వస్తూ ఉందన్నమాట. కొన్ని యుగాల నుంచి ఆ గురు పరంపర కొనసాగుతూ ఉంది. ఆ పరంపరలో వచ్చిన గురువు ద్వారా తెలుసుకోగలగాలన్నమాట. ఇది మొదటి శ్లోకం. 8, 9 చూద్దాం. ఆ వాళ్ళు ఇప్పుడు ఆ పండితులు అయిన బుధజనులు వాళ్ళు ఎలా ఉంటారు? శుద్ధ భక్తి. మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. మచ్చిత్త నాయందే మనస్సును పూర్ణంగా లగ్నం చేసి, మద్గత ప్రాణ నాకే జీవితాన్ని అర్పించి, బోధయంత పరస్పరం అంటే ఒకరికొకరు బోధించుకొనొచ్చు, కథయంతశ్చ మాం నిత్యం నా గురించే లీలలన్నీ చెప్పుకుంటూ, తుష్యంతి చ రమంతి చ అత్యంత తృప్తి. శుద్ధ భక్తులు మనస్సు నా ఎందే లగ్నం చేసి వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి ఎల్లప్పుడూ నా ఎందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమానందమును అనుభవిస్తూ ఉంటారు. చాలా వరకు యాత్రలకు వెళ్తూ ఉంటారు, భక్తులంతా అక్కడ కలుస్తూ ఉంటారు, కలిసి భగవంతుని లీలల గురించి చర్చిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలంతా ఎక్కడనే ముఖ్యమంటే భగవంతుని మధ్య ఉంటాయి. ఇక్కడ శుద్ధ భక్తుల లక్షణాలు తెలియబడుతున్నాయి అనమాట. ఆయన ప్రేమయుత సేవలో ఎలా ఉంటారు, వాళ్ళు ఏ విషయాల మీద సంపూర్ణంగా ఉంటారు, ఆయన లీలల్లో ఎలా కీర్తిస్తూ ఉంటారు, దేవదేవుణ్ణి ఎలాగైతే వాళ్ళు ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నారు ఒకరికొకరు. సాధు సంఘ అంటారు అంటే వాళ్ళంతా భక్తులంతా ఒక్కొక్కరి అసోసియేషన్ అనమాట. ఈ కొందరికే ఎంతో మంది ఉన్నారు జనాలు, కొందరికే ఈ శుద్ధ భక్తుల సాంగత్యం అనేది భక్తిని గురించి తెలిసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు, భక్తిని భక్తి లత అంటాం. లత అంటే తీగ. ఆ భక్తి లత అనేది బీజం ఎలా వేయగలిగాడు అనుకోండి భక్తుడు, శుద్ధ భక్తుడయ్యి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ భక్తిలత బీజం అనేది పడిందంటే దానికి శ్రవణ కీర్తనాలు అనే నీరు పోస్తూ ఉంటే
అది పెరిగి పెరిగి పెద్దగై ఈ యొక్క ఎక్కడికి వెళ్తుంది భక్తిలత, ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకుని ఆధ్యాత్మిక ఆకర్షణ బ్రహ్మజ్యోతి ఉంది కదా, ఆయన దేహ తేజస్సు దాన్ని దాటుకుని గోలోక బృందావనానికి దివ్యమైన కృష్ణలోకం చేరే వరకు పెరిగి 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 కృష్ణుని పాదాల విందాల వద్దకు చేరుతుంది. ఇంకా లతాలు పుష్పాలు ఫలాలు ఎలాగైతే ఇస్తుందో భక్తిలత కూడా ఫల పుష్పాలు ఇస్తుంది అనమాట. అది కూడా దానికి నీరు శ్రవణ కీర్తనాలు, నిరంతరం శ్రవణం చేస్తుండాలి, కీర్తనం చేస్తుండాలి అనమాట. ఇది భక్తిలత బీజం అనేది వేస్తే వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు. అప్పుడు భగవద్భక్తులు ఎలా ఉంటారంటే, ఎలాగైతే నీటిలోంచి చేపను తీసామనుకున్న చేప బతకలేదు, నీరు చేప రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయో భక్తుడు భగవాన్తో సంబంధం లేకుండా క్షణకాలం కూడా జీవించలేరనమాట. ఎందుకంటే ఈ భాగవతము, ఈ పురాణాలు, కృష్ణలీలలు తెలిసిన భాగవతంలో భక్తులకి భగవానికి సంబంధించిందే భాగవతం. నిరంతరం ఆయన లీలలే దాంట్లో తెలియబడతాయి అన్నమాట. అవి అలాంటివి వాళ్ళు ప్రామాణిక గురువు ద్వారా నిరంతరము శ్రవణం చేస్తూ ఆయన గురించి చర్చించుకుంటూ తృప్తి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారని ఇక్కడ 2వ శ్లోకం చెప్పింది. 8 అయిపోయింది, 9, 10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాపోపయాంతి తే. తనను చేరడానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తాడు? తేషాం సతతయుక్తానం, వారికి ఇప్పుడు చెప్తున్నారు కదా, నిరంతరం మునిగిపోయిన భక్తులకి, నిరంతరం మగ్నులైన భక్తులకి ఆయన సతతయుక్తానం, ఆ భక్తులకి భజతాం భక్తియుత సేవను కూర్చుట ఎందు ప్రీతిపూర్వకంగా నేను అసలు దదామేంటి నేను ఇస్తాను, బుద్ధియోగం అంటే వాస్తవమైన జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నారు. నన్ను పొందుటలో వాళ్ళకి ఇస్తాను. ఈ ప్రేమపూర్వక భక్తితో సదా నన్ను సేవించే వాళ్ళకు నేను బుద్ధియోగం ప్రసాదిస్తాను. దాంతో నన్ను చేరగలుగుతాను. బుద్ధియోగం అనేది దీంట్లో చాలా ముఖ్యమైనది. అంటే కృష్ణ భక్తి భావంలో ఉంటూ కర్మలు చేసుకోవడం అన్నమాట. అది బుద్ధి అంటే తెలివి, యోగం అంటే యోగ కర్మలు. భగవద్ధామానికి చేరగొడిన మనుషుడు కృష్ణ భక్తి భావంలో భక్తియుత సేవలో నిలిచాడు అనుకోండి, అతని కర్మలంతా బుద్ధి యోగము అని పడతాయి అనమాట. కర్మ ఫలాల పట్ల ఆసక్తి వాడు కర్మయోగం అని చెప్పుకున్నాం, కర్మయోగి. అలాగే కృష్ణుని అవగతం చేసుకునేదానికి మానసికంగా తత్వాలన్నీ ఆశ్రయించిన వాడు జ్ఞానయోగి అవుతాడు. భక్తి యోగి ఇప్పుడు చెప్పాం కదా, భక్తిలత బీజం, ఆ భక్తి యోగం ద్వారా అప్పుడు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతను బుద్ధి యోగంలో ప్రవర్తించినోడు అవుతాడు అన్నమాట. దీనికి ఇది ఈ శ్లోకంలో భగవంతుడే నేనే ఇస్తాను అని చెప్తున్నాడు తనను చేరుకునేకి. తేషామేవాను కంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషాం ఏవాను కంపార్థం, ఇక్కడ తేషాం వారికి, ఇప్పుడు ఈ భక్తుల గురించి ఏదైతే చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభువు ఒక్కొక్క స్టెప్ చెప్తున్నారు కదా భగవంతుడు. వారి ఎడ ఆ భక్తులు ఏవాను అంటే నిశ్చయముగా అనుకంపార్థం ప్రత్యేకానుగ్రహం చూపుట కొరకు అహం నేను అజ్ఞానజం తమః అజ్ఞాన జనితమగు తమః అంటే చీకటి నాశయామి నాశయం చేసేసి నశింపజేసి ఆత్మభావస్థ వారి యొక్క హృదయాల్లోంచి జ్ఞానదీపేన భాస్వత, ఆ హృదయస్థ పరమాత్మ జ్ఞాపంచే అజ్ఞాన జనితమైన అంధకారాన్ని నశింపజేస్తాడు అనమాట. నేను వారి మీద కరుణ చూపడానికి వారి హృదయంలో నుండి అజ్ఞానం వలన కలిగిన అంధకారాన్ని తేజోవంతమైన జ్ఞానదీపంతో ఆయన నశింపజేస్తాడు. హరే కృష్ణ మహామంత్రము, ఎందుకంటే అది ఈ అజ్ఞాన జనితమైన అజ్ఞానులు చాలా మంది ఉంటారు. చైతన్య మహాప్రభు వారణాసిలో ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు జనులు చాలా మంది ఆయనని ఆకర్షించి వెళ్ళారు. కానీ గొప్ప పండితులు కూడా వాళ్ళలో చాలా మంది ఆయన్ని హేళన చేశారు అనమాట. ఎందుకంటే ఘనమైన పండితులు కూడా వాస్తవానికి తెలుసుకోలేరు భగవంతుని. శుద్ధ భక్తి యోగంలో ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతునితో సహాయము చేస్తాడనమాట. అది ఆంతరంగిక శక్తి ద్వారా భక్తియుత సేవ ద్వారా ఇలా చేస్తూ ఉంటేనే ఆయన హృదయం నుంచి ఆయన కరుణ ద్వారానే నేను తెలియజేస్తాడనమాట భక్తుడికి. భక్తుడు ఆయన హృదయంలో నిలిపిపోయింటాడు కాబట్టి అలాంటి భగవంతుడి ఉనికి చేత అజ్ఞాన అంధకారం అనేది వెళ్ళిపోతుంది. దీపం అనేది ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. అలాగే ఇది జ్ఞాన దీపంతో మన హృదయంలో ఉండే అజ్ఞానం అనే అంధకారము తొలగిపోతుంది అన్నమాట. ఇది శుద్ధ భక్తులేడ భగవంతుడు చూపే కరుణ అన్నమాట. ఎందుకంటే సరే
మనం దానికి చేయాల్సింది, మనకి భౌతిక జగత్తులో నివసిస్తుంటే మాలిన్యం ఉంది కదా, భౌతిక కల్మషాలు రోజు ఎదురవుతూనే ఉంటాయి మనకి. అది రోజు దులపాల్సిందే వాటికి, అంతే కదా. మన శరీరానికి ఎలాగైతే ధూళి పడితే నిరంతరం ఒకటి కాకపోతే 2 సార్లు స్నానాలు చేస్తారు. మరి మనసులో ఉన్న మాలిన్యం తొలగాలంటే మహామంత్ర జపంతో ఆ మాలిన్యము పోతుంది. చైతన్య మహాప్రభు శిక్షాష్టకం చెప్తారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని. ఏదైతే ధూళి అద్దం మీద ఉందో దాన్ని, ఎలాగే ఈ సంసారం భవ మహాదావాగ్ని, దీన్ని ఈ ఆనలం మండే లాంటిది అనమాట, మండే అడవి లాంటిది. దీన్ని తొలగించాలంటే శ్రీకృష్ణ సంకీర్తనం అదొకటే. శుద్ధ జ్ఞాన స్థితికి వెళ్తాడు హృదయ మాలిన్యం తొలగినప్పుడు అనమాట. అది ఇంకా చింత ఆందోళన ఉండకూడదు, నేను ఎలా జీవించాలి, నాకు ఎవరు చూస్తారు, ఇవన్నీ వెళ్ళిపోవాలి. సంపూర్ణ శరణాగతి, ఆయనకు సరెండర్ అయిపోతే అప్పుడు ఆయనే రక్షణ, యోగక్షేమం మహామహిమ, ఆయన రక్షణ తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు తెలుసుకున్నాడు అర్జునుడికి ఇంతవరకు మిత్రుడు, సఖ్యుడు, శరణాగతి పొందిన ఆధ్యాత్మిక గురువుగా చూసుకున్నాడు. ఇప్పుడు భగవానుడు అని తెలుసుకున్నాడు అర్జునుడు, అందుకు అర్జునుడు స్థుతి చేస్తున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అర్జునుడు పలికెను, ఇంకో శ్లోకం 13. ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తథ అసితో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవీషిమి. అర్జునుడు పలికెను ఏమని, పరం బ్రహ్మ నీవు దేవాది దేవుడవు, పరంధామ పరంధాముడవు, పవిత్రుడవు అంటే పరిశుద్ధుడవు, పరమం భవాన్ సంపూర్ణ సత్యము శాశ్వతమైన వాడవు, పురుషం శాశ్వతం దివ్యం శాశ్వతుడు అని చెప్పారు కదా, ఆది పురుషుడవు, అతీంద్రియుడు, పుట్టుకలేని వాడు అజుడు, ఆదిదేవం అజుం విభుం. విభుడు అంటే గొప్పవాడు అనమాట, అంటే సర్వ వ్యాపకుడు, శాశ్వతుడివి, దివ్యము, ఆదిదేవుడు, అజుడు, విభుడు. ఆహుస్వాం ఋషయ సర్వే. ఈ ఆహుస్వాం అని, ఆహుహు అంటే చెప్పడం, ఎవరు చెప్తున్నారు, స్వామి నిన్ను గురించి, ఋషయ ఈ ఋషులంతా అనమాట, అందరూను, దేవర్షి నారదస్తద. నారదుని ఏమంటాం మనము, దేవతల్లో ఋషి అంటాం, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు అని రకరకాలు ఉన్నారు కదా. దేవతల్లో ఋషి అయిన నారదుడు మొదలైన వారు. ఎవరు ఆ మొదలైన వారు, ఋషులు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు. స్వయంగా నీవు కూడా వాళ్ళ ఏదైతే నిర్ధారించారో అది నీవు చెప్తున్నావు. వాళ్ళు దేవలుడు, వ్యాసుడు వంటి గొప్ప ఋషులందరూ నీ గురించి నీ సత్యాన్ని ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగానే దీన్ని ప్రకటిస్తున్నావు. ఋషుల ద్వారా వినున్నాడు అర్జునుడు, పరతత్వం అనేది విని ఉన్నాడు, వేదాలు చెప్పాయి. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఈ 4 శ్లోకాలు 8, 9, 10, 11 ఈ 4 అహం సర్వస్య ప్రభువు నుంచి జ్ఞానదీపేన భాస్వత అని చెప్పాడు కదా భగవంతుడు. అవి వింటేనే ఈయన మొత్తం సందేహాలు పోయినాయి. ఈయనే పరంధాముడు, పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్, దేవాది దేవుడు. ఇంతవరకు సఖ్యమిత్రుడు కాసని పురుషోత్తముడైన ఆది దేవుడని అంగీకరించి నీవే పరబ్రహ్మవు ఆది దేవుడని స్థుతిస్తున్నాడు అనమాట, ప్రకటించాడు. ఎందుకంటే వేదాల్లో చెప్పబడినట్లే ఈయన పరతత్వం అని చెప్పుకున్నాడు. ఏదో తన స్నేహితుడని కాదు, అర్థం చేసుకున్నాడు ఇంతవరకు చెప్పిందంతా అనమాట అర్జునుడు. ఇది ఈ పరబ్రహ్మం అని, ఎందుకంటే పరమ పవిత్రుడుగా అంగీకరించడానికి కూడా వేద నిర్దేశాలలో అన్ని చెప్పబడ్డాయి ముందుగానే. పవిత్రుల పరమ పవిత్రులని వేదాల్లో చెప్పబడింది అనమాట. 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అక్కడ నేను పుట్టుకలేని వాడైనప్పటికీ కూడా ధర్మ సంస్థాపనార్థం దరిద్రపై వస్తూ ఉంటానని చెప్పాడు కదా, అవతరిస్తాను. అతడే పరమ పురుషుడు, సర్వకారణాల కారణుడైనందున తనకి సర్వం అతని నుంచే ఉద్భవిస్తుంది అనమాట. ఇలాంటి దివ్య జ్ఞానం ఆయన కర్ణ చేతే తెలుస్తుంది. కాబట్టి అర్జునుడు కూడా శ్రీకృష్ణుని కర్ణ చేతనే దీన్ని ప్రకటించాడు అనమాట ఇక్కడ తన భావాలు. ఇప్పుడు ఆయన అడుగుతాడు అనమాట, నువ్వు తెలిసిందే, నాకు తెలిసిందంటే సత్యం అని నేను నమ్ముతున్నాను. దేవతలు గాని దానవులు గాని అస్సలు నీ స్వరూపాన్ని తెలుసుకోలేవు. నువ్వు ఓ పురుషోత్తముడా, సర్వకారుడా, సర్వేశ్వరుడా, దేవదేవ జగన్నాథ నీవొక్కడవే నీ ఆంతరంగిక ద్వారా ఎరగలము అని చెప్పేసి తర్వాత అడుగుతాడు అనమాట అర్జునుడు, నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారా, భగవంతుడు ఈ లోకంలో ఉన్నాడు,
ఇప్పుడు ఈ లోకములన్నింటి యందు నీవు ఎలా, ఇప్పుడు సర్వవ్యాపి అని చెప్పాం కదా, మయా తతమిదం సర్వం జగద్ వ్యక్తమూర్తిన, మొత్తం అవ్యక్త రూపంలో ఉన్నాడు భగవంతుడు. ఎలా అయితే ఈ లోకాలన్నిట్లో వ్యాపించి ఉన్నావో అదంతా కూడా నాకు దయతో విశదంగా తెలియజేసుకోవాలి నేను అని చెప్పేసి అడిగాను అనమాట. తనకి ఏ విధంగా సర్వవ్యాపి ఉన్నాడు అనేది మొత్తం సామాన్య జనుల పక్షం కూడా వహించి అడిగాడు. జనాలకు తెలియాలి కదా, కలియుగ జనులకి. ఇంకా నేను ఎలా స్మరించగలను, యోగేశ్వర, యోగుల్లో ఈశ్వరుడు, నిరంతరం ఎలా స్మరించగలను, నిన్ను ఎలా తెలుసుకోవాలి ఓ దేవాది దేవ, ఏ ఏ స్వరూపంలో నిన్ను గుర్తు చేయగలను అని ఇంకా అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే శరణాగతులైన భక్తులకే, మహాత్ముల భక్తులకే ఆయన గుర్తిస్తారనమాట. ఇప్పుడు అర్జునుడికి దేవదేవుడిని విశ్వసించాడు, సామాన్యుడికి ఆ సర్వవ్యాపిని తెలుసుకోవాలి. యోగమాయచే కప్పబడిన నాస్తికులకు అసలుకి భగవంతుడు అర్థం కాడు. అందుకే ఎవరైనా భక్తులు ఇతరుల గురించి ఆలోచిస్తారు కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోగలగాలని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఓ జనార్దన, నీ యొక్క దివ్య మహిమలు మరి అవతారాలు మళ్ళా విస్తారంగా తెలుపు నాకు. నీ వచనామృతం వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు. వింటున్నాడు భగవద్గీత, మధ్యలో సందేహాలు అడుగుతున్నాడు. తిరిగి నీ యోగ విభూతులు మళ్ళీ వివరించి నాకు. ఎంత విన్నా కానీ నాకు ఇంకా వినాలని అనిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ గురించిన ఏ వర్ణనము, ఆధ్యాత్మికమైన ఈ విషయాలు కూడా అమృతంతో సమానం అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఆధునిక కథలు, నవళ్ళు, చరిత్రలు ఇవన్నీ ఆ దివ్యలీలకి భిన్నమైనటివి అనమాట. అవి కొన్నాళ్ళకి విసుగు వస్తుందేమో కానీ కృష్ణలీలల్లో ఎన్నిసార్లు మనం చూస్తూ ఉన్నా, రామాయణం చూస్తూ ఉంటారు, కృష్ణ కథలు చూస్తూ ఉంటాము, ఎన్నో వస్తూ ఉంటాయి చలనచిత్రాలు. ఇవి ఎంత చూసినా వాళ్ళకి తనివి తీరదు. అది ఎందుకంటే విశ్వ చరిత్ర మొత్తం దేవదేవుని అవతార లీలలతో నిండి ఉందన్నమాట. ఎన్నిసార్లు పఠించినా పట్టణాంశాలు ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయి. భగవంతుడు చెప్తున్నాడు అనమాట, మొదలు పెట్టారు ఇక్కడ. నేను అసలు అందరిలోనూ పరమాత్మని, జీవులకి ఆది మధ్యాంతం తానే కదా. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడిని, మరుత్తులనే దేవతలలో మరీచి అనే వాయువును, మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో నేను చంద్రుడను నేను అంటున్నాడు అనమాట భగవంతుడు. ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు, అదితి పుత్రులు ఆదిత్యులు అంటారు. కశ్యప మహాముని, వీళ్ళంతా సృష్టికి ప్రజాపతులు కదా. ఆ కశ్యపుడు కూడా ప్రజాపతి. ఆయన సృష్టి కోసము ఇంకో ప్రజాపతి పుత్రికలు ఎంతో మంది భార్యలు ఆయనకి, అదితి దితి ఉంటే ఆ అదితికి 12 మంది పుత్రుల్లో ఆ విష్ణువు అంటే ఆయన వామనావతారం అనమాట. విష్ణువు 12వ వస్తాడు బలి చక్రవర్తిని. ఆయన నుంచి ఆ ఇంద్రుడికి ఈ రాజ్యం దానం అడిగి 3 అడుగుల నేల ఇస్తారు. అది అందుకే ఆదిత్యుల్లో విష్ణువుని అన్నారు. తేజస్సుల్లో మనం చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క శరీర కాంతియే సూర్యుడి తేజస్సు అన్నమాట. అందుకే తేజస్సుల్లో ప్రకాశమైన సూర్యుని నేను అని చెప్పాడు అనమాట. అలాగే మరిచిల్ మర్తామస్మి అంటే ఈయన ఎవరు, మన 50 రకాల ఇవి ఉంటాయి ఎవరంటే వాయువులు, మరీచి వాళ్ళలో మరీచి. ఎందుకంటే ఆయన వాటికి అధిష్టాన దేవత అయిన మరీచి అనమాట. 50 రకాల వాయువులు ఇస్తా ఉంటాయి. మరీచి అనే అతనే శ్రీకృష్ణుడు ప్రతినిధి. అలాగే రాత్రిపూట ఎలాగైతే నక్షత్రాలు ఉంటాయో వాటిలో నక్షత్రాల్లో ఒక నేను చంద్రుణ్ణి అని కూడా ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదాల్లో నేను సామవేదాన్ని అంటున్నాను భగవంతుడు. దేవతల్లో స్వర్గాధిపతి అయిన వాసవ అంటే ఇంద్రుడు. ఇంద్రియాలలో నేను మనస్సు చాలా ముఖ్యమైనది కదా, మనస్సుని మనస చాస్మి. భూతానం జీవుల్లో నేను చేతనాహ జీవశక్తిని, చైతన్యం లేదే ప్రాణం ఉండదు కదా, చేతన జీవశక్తిని, ప్రాణమును చైతన్యాన్ని అయి ఉన్నాను. ఎందుకంటే భౌతిక పదార్థం మరియు ఆత్మల్లో తేడా ఏంటి? భౌతిక పదార్థానికి చైతన్యం ఉండదు. ఈ చైతన్యం అనేది దివ్యము, సత్యము, నిత్యమైంది కాబట్టి భౌతిక పదార్థంతో ఎప్పటికీ కలవదు అనమాట. సామవేదం
ఋగ్వేద యజుర్వేద సామవేదం అన్ని ఇది సంగీతపరమైంది అనమాట. ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, చూద్దాము. రుద్రాణం శంకరచ్చాస్మి విద్యేషో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరినా మనం మహం. సమస్త రుద్రులలో నేను శివుడను, యక్ష రాక్షసులలో ధనపతి కుబేరుడను, వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతము. సమస్త రుద్రులు శివుడు, వాళ్ళు కూడా ఏకాదశ రుద్రులు అంటారు, వాళ్ళలో శివుణ్ణి. యక్షరాక్షసుల్లో ధనపతి కుబేరుడను. ఎంతో మంది దేవగణం అంతా రకరకాలు ఉన్నారు. వాళ్ళలో యక్షరాక్షసుల్లో అధిపతి కుబేరుడు అనమాట. కుబేరుడు ఎవరికి? దేవతలకి ట్రెజరర్, కోశాధికారి ఆయన. వాళ్ళ ధనాన్నంతా దాచిపెడుతూ ఉంటాడు అనమాట. ఇలాంటి సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విద్యాధరులు, ఇలా దేవతలు రకరకాలు ఉంటారు. వాళ్ళలో యక్షులు ఒకరు. అలా వసువులు, అష్టవసువులను ఉంటారు 8 మంది. వాళ్ళలో అగ్ని నేను, అగ్ని నేను అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. అలాగే శివుడు కూడా తమో గుణ అవతారం అనమాట విశ్వంలో. అలాగే అలాగే ప్రకృతి సంపదలకంతా ఈ మేరు పర్వతం అనేది ప్రసిద్ధమైనది అనమాట. పురోదశాంచ ముఖ్యానాం ముఖ్యం మాం, పురోదశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీమాహం స్కందః సరసామస్మి సాగరః. పురోదశాం, పురోహితులలో నేను ముఖ్యమైన నన్ను తెలుసుకో పార్థ, బృహస్పతిగా విద్ధి ఓ పార్థ. ఎందుకంటే పురోహితుల ముఖ్యుడైన బృహస్పతి స్వర్గలోకాధిపతిలో ఇంద్రుడు ముఖ్య దేవత. వాళ్ళ ఇంద్రలోకం బృహస్పతి ఆయన పురోహితుడు అనమాట. ఒక గురువు ఉండాల్సిందే వాళ్ళకి అనమాట. రాజులందరిలో ఇంద్రుడు ప్రధాన అయినట్లు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు అంటాం కదా, ఈయన కార్తికేయుడు. ఆయన వచ్చి సేనా నాయకుడు అనమాట, దేవతల సేనా నాయకుడు అనమాట. జలాల్లో సముద్రం నేను, సముద్రాన్ని మించింది ఉండదు. ఇవన్నీ కూడా భగవంతుని ఇప్పుడు చెప్తున్నట్టు ఏమన్నా మొదటి చెప్పమైన అత్యంత ఐశ్వర్య వైభవోపేతములైనవి ఏవైనా కానీ ప్రాతినిధ్యం కలిగిందంతా ఆయన విభూతి, ఆయన శక్తి అన్నమాట. సముద్రాలు ఏది ఇప్పుడు వాళ్ళకి అది మించి ఉండదు ఇప్పుడు. అది ఇక్కడ నేనే చెప్తున్నా, తన యొక్క శక్తులు అవి శక్తుల నుంచే వచ్చాయి. మహర్షీణాం భృగ్రహం గిరామస్యేకమక్షరం యజ్ఞానాం జపయక్షు విఘ్నోస్మి స్థావరానాం హిమాలయ. మహర్షులలో పురుగు మహర్షి. అలాగే ధ్వనులలో దివ్యమైన ఓంకారాన్ని. గిరామస్యేకం అక్షరం. గిరాం అంటే ధ్వనులలో. అస్మి నేను, ఏకమక్షరం ఓం, ప్రణవనాదం ఓం ఉంది కదా, ఓంకారం భగవంతుడే అనమాట. యజ్ఞానం, ఇది కలియుగంలో చెప్పబడేది ఇది. యజ్ఞానం జప యజ్ఞోస్మి. ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి కానీ జపయజ్ఞం, అందుకే మనము జపయజ్ఞం చేస్తున్నాం కదా. హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపయజ్ఞము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యం, విశుద్ధ ప్రాతినిధ్యం. అవి ఇక్కడ ఇవి యజ్ఞాలు, మామూలు యజ్ఞాలు పశుహింసను కూడి ఉంటాయి కానీ జపయజ్ఞం నందు హింస అన్న ప్రసక్తే ఉండదు. ఈ సులభము పవిత్రమైంది అనమాట. అలాగే తొలిజీవైన బ్రహ్మ పుట్టించిన ఫస్ట్ సృష్టికి ఎంతమంది పుత్రుల్లో వాళ్ళ శక్తిమంతుడైన ఋషి ఇక్కడ భృగు అని చెప్పి చెప్పబడుతున్నారు. దివ్య ధ్వనుల్లో ఓంకారం చెప్పాం కదా. అలాగే ప్రపంచంలందలి స్థావరానాం హిమాలయ, ఘనపర్వతాలు, హిమాలయాలు వాళ్ళలోనే హిమాలయాలు అనేటివి అత్యున్నత పర్వతాలు అని చెప్తూ ఉంటారనమాట. అది ముందు శ్లోకాల్లో మనకి మేరు పర్వతం చెప్పబడింది. అది హిమాలయాల వల్లే స్థావరం, అంటే స్థావరం కదలకుండా ఉండేది. హిమాలయాలు అయితే కొన్నిసార్లు అది కాక ఇది చెల్లించబడుతుంది అనమాట. కనుకనే హిమాలయాలు మేరు కంటే కూడా ఘనమైనవి అనమాట, కదులుతూ ఉంటాయి కదా. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. కదులుతూ ఉండేది ఇంతకు ముందు చెప్పాము. సరే,
ఇది మేరు పర్వతం అనేది అది చలనం ఉంటుంది దానికి, కానీ హిమాలయాలు అనేవి మాత్రం కదలవు, అందుకే అవి ఘనమైనటివి అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఇంకా భగవంతుడు తన లీలలు చెప్తున్నారు. ఎవరెవరి శక్తి ప్రాతినిధ్యాలో తన శక్తులు విభూతులు. అశ్వత్థ సర్వ వృక్షానం, అన్ని వృక్షాల్లోకెళ్ళి అశ్వత్థ వృక్షాన్ని నేనే అని చెప్తున్నారు. దేవర్షులలో నారదుడు అనమాట. ఆయన ఋషులందరిలో అనమాట. గంధర్వుల్లో చిత్రరథుడు అని ఒక గంధర్వుడు ఉంటాడు. సిద్ధులలో నేను కపిల మునిని అని చెప్పేసి వీళ్ళని చెప్తూ ఉన్నాడు అనమాట. సిద్ధులలో కపిలుడు, ఆయన కపిలుడు కూడా భగవాన్ని అవతారమే అనమాట. దేవహూతి కద్దముడు అనే ఋషుల పుత్రుడు. ఆయన సాంఖ్యయోగం రాశాడు అనమాట కపిలుడు. ఆయన సాంఖ్యయోగము తన తల్లికి చెప్తాడు. అది మనకు భాగవతంలో వివరంగా వస్తుందన్నమాట. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. ఈ ఉచ్చైశ్రవం అంటే అశ్వాల్లో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవమును గజరాజుల్లో ఐరావతము మనుషుల్లో రాజు నేనని తెలుసుకో. ఇంకా పాలసముద్రం చిలికినప్పుడు దేవదానవులు చాలా వస్తాయన్నమాట సాగర మంతనం. ఎందుకంటే అమృతం కోసం వాళ్ళు పాలసముద్రాన్ని క్షీరసాగర మదనం చేస్తారనమాట. దాంట్లో అమృతము హాలహాలం వస్తుంది, హాలహాలము శివుడు స్వీకరిస్తాడు. అలా ఎన్నో వచ్చిన వస్తువుల్లో అవి వస్తాయి కొన్ని. ఉచ్చైశ్రవము అనే నామం గల అశ్వం ఒకటి అనమాట. ఇంకొకటి ఐరావతం అనే గజం అనమాట. ఇవి శ్రీకృష్ణునికి ప్రాధాన్యత వహించినవి, దేవతలు తీసుకుంటారు అవి. నరులలో నరాధిపుడైన రాజు, ఏ రాజు అయితే అత్యుత్తముడుగా ఉంటాడో నరాధిపుడు. ఎందుకంటే రాజు అనేది ఆ రాజ్యానికి ప్రతినిధి, అంటే భగవత్ ప్రతినిధి అనమాట. శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు అయితే వీళ్ళు ఆ రాజ్యానికి పోషకులు అనమాట. రాజులు అందుకే దైవ గుణాలు కలిగి ఉన్న రాజులుగా నియమింపబడిన వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని పాలించేదానికి అర్హులు అనమాట. కాబట్టి వేదాలు ఏం చెప్తున్నాయంటే రాజు భగవానుడి ప్రతినిధి అని చెప్తున్నాయి. వాళ్ళు ధర్మాత్ములు ఉండాలి, అలాగే దైవ గుణాలు కలిగి ఉండాలి. వాళ్ళు సదా ప్రజల క్షేమం గురించి ఆలోచించాలి. నేటి కాలం అంటే ధర్మం నశించిపోయింది, రాజవంశాలు లేవు, పూర్తిగా వెళ్ళిపోయినాయి అనమాట. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి. ఆయుధాల్లో నేను వజ్రాయుధాన్ని, అది ఇంద్రుని ఆయుధం అనమాట. గోవులలో నేను సురభిని, కామధేను. ఇది కూడా పాలసముద్రం చిలికినప్పుడే ఈ గోవు కూడా ఉద్భవిస్తుంది. ఏది కోరినా ఇచ్చే వరం ఉంటుంది. సంతాన ఉత్పత్తికి కారణము ప్రేమదేవత అయిన మన్మధుని నేనే. సంతానోత్పత్తికి ఎవరిలో అయితే ప్రేమ భావం ఉద్భవింపజేస్తాడో కందర్పుడు అంటారు మన్మధుడిని. ఆయన నేనే కందర్ప. సర్పానామస్మి వాసుకి. వాసుకి సర్పాలలో నేను వాసుకిని నేను అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. వాసుకి ఆ పాల సముద్రాన్ని ఏదైతే చిలుపుతారో ఆ మందల పర్వతం అనేది కవ్వంగా పెట్టినప్పుడు ఈ వాసుకి సర్పమే కవ్వంగా ఇది చిలికేదానికి ఉపయోగించే తాడుగా చిలకబడుతుంది అనమాట. అంతదే అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. అనంతానాస్మి అనాగానం వరుణో యాదవ సామహం పితృనామర్యమాచాస్మి యమ సంయతమామహం. అనేక పడగలు గల నాగులలో అనంతుడను. పడగ సర్పాల్లో వేరే ఉంటాయి, నాగులు ఉంటాయి, చాలా తలలు ఉన్నాయి నాగుల్లో. నేను అనంతుడను, ఆదిశేషుడు అనంతుడు. జలవాసుల్లో వర్ణదేవుడిని. జలాలకు అధిపతి ఎవరు? వర్ణదేవుడు. పితృదేవతల్లో ఆర్యముడు. పితృలోకం ఒకటి ఉంది కదా, చూసాం 7-14 లోకాలు పితృలోకం వస్తుంది. జనలోకం, మహాలోకం, తపోర్లోకం. అందులో పితృలోకాలకి అధిపతి ఆర్యముడు అనమాట. అతనే శ్రీకృష్ణుడికి ఇది. అలాగే ఈ దుష్కృతులైన వారిని దండించేదానికి యమధర్మరాజు ముఖ్యుడు కదా ఆయన. అందుకనే పాపుల అక్కడికి పోయినప్పుడు ఆయన చేత శిక్ష విధించబడుతుంది. అంటే నియమాలను అమలుపరిచే దాంట్లో యమధర్మరాజు. వీళ్ళంతా ప్రాతినిధులు, భగవంతుని ప్రాతినిధ్యం అనమాట, ఆయన విభూతులు. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలమయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయస్య పక్షిణం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అంటే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడని మనకు తెలుసు, కానీ ఆయన ఏ జాతిలో జన్మించాడు? రాక్షస జాతి. హిరణ్యకశిపుడు రాక్షసుడు, దానవుడు. కానీ ఆ దానవుల్లో కూడా దైత్యుల్లో భక్త ప్రహ్లాదుడు నేనే. అణచువారిలో కాలం. కాలం అనేది ఎందుకంటే అదితి కశ్యపుని భార్యలు అని చెప్పాం కదా. అదితి తనయులు ఆదిత్యులు దేవతలు అంటే, దితి తనయులు దైత్యులు.
ఆదిత్యులంతా భగవాన్ భక్తులు అయితే దైత్యులంతా నాస్తికులు అనమాట. ప్రహ్లాదుడు అట్లా దైత్య వంశంలో పుట్టినప్పటికీ చిన్ననాటి నుండి గొప్ప భక్తుడు అనమాట. అతను గొప్ప ఆ భక్తి తత్వత్వం నుంచి శ్రీకృష్ణుని ప్రతినిధిగా చెప్పబడ్డాడు. అన్నిటినీ నియంత్రించేది కాలం మనకి. ఎందుకంటే ఉన్న కాలం అనేది మటుకు ఈ భౌతిక విశ్వంలో ప్రతి ఒక్కదాన్ని హంచగలిగేది అన్నమాట. అది శ్రీకృష్ణుడే కాలం. మనకి 11వ అధ్యాయంలో అధ్యాయంలో లోకక్షయ కృత్ అని చెప్పేసి నేనే కాలాన్ని అంటాడు భగవంతుడు అక్కడ. మృగాల్లో సింహం, అడవికి రాజు ఎవరంటే సింహం అని చెప్తాం కదా. అలాగే లక్షలాది పక్షి జాతుల్లో విష్ణువాహనమైన గరుత్మంతుడిని నేనే అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. పవన పవిత్రమునర్చే దాంట్లో నేను వాయువును. వాయువు లేకపోతే అసలుకి ఏది జరగదు. వాయువు. శస్త్రధారులలో శ్రీరాముణ్ణి. జషానం దీనిలలో ఏది నీటిలో సొరచేపలు ఎంత బలంగా ఉంటాయి కదా, మొసలి. అలాగే శ్రోతసామస్మి జాహ్నవి, నదుల్లో గంగా నదిని నేను, పవిత్రమైందనమాట. మకరం, ఈ మకరము ఇక్కడ జాహ్నవి. ఆయుధదారిలో రాముడిని అన్నట్టు చేస్తారు. ఒకేసారి 14,000 మందిని కరదూషణాదులు వస్తారు ఒకసారి. శూర్పణఖ పోయి ముందు చెప్తుంది, నాకు ఇలా తీసేశారు దండకారణ్యంలో చెప్పినప్పుడు వాళ్ళు వస్తారు ముందు 14,000 మందితో అనమాట. మొట్టమొదట రావణాసుడి కంటే ముందు వీళ్ళకి చెప్తుంది. ఒకే ఒకడు లక్ష్మణుడేమో సీతాదేవికి ఒక గుహలో ఆమెకి రక్షణగా ఉండమని చెప్పి అందరు 14,000 మందిని ఒక్కడే ఎదుర్కొంటాడు. రాముడు ఎదుర్కొని వాళ్ళందరినీ సంహరిస్తాడు. అక్కడే ఆయన వీరత్వం. అందుకే ఆయుధదారులలో రాముడిని నేను అంటున్నాను అనమాట భక్తుడు ఇక్కడ. పవన పవతామస్మి రామశస్త్రభృతం. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ 32, 33, 34 శ్లోకాల్లో. అర్జున, సమస్త చరాచర సృష్టికి ఉత్పత్తి, ఉనికి, అంతం నేనే ఆధ్యాత్మ విద్యను వాదించే వాళ్ళలో వాదాన్ని నేను. అక్షరాలలో అకారాన్ని నేను. అమ్మ ఫస్ట్ ఆతోనే మొదలైతే. అలాగే సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని నేను అంటున్నాడు భగవంతుడు. అంటే ద్వంద్వ సమాసం అంటే ఇప్పుడు రామకృష్ణులు ఉన్నారు, రెండు ఒకే రూపాలే భగవంతుడు, కానీ ద్వంద్వం అనమాట. ద్వంద్వ సమాసాన్ని ఒకే రూపం కలిగి. కాలం, నాశనం లేని కాలాన్ని. కాలం అందరినీ నాశనం చేస్తుంది, కాలం ఎప్పుడు నశింపబడదు. అన్ని దిక్కులకు ముఖాలు కలిగిన బ్రహ్మన్ నేనే అంటున్నారు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా సర్వాన్ని హరించే మృత్యువు నేనే. సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని. కలగబోయే వస్తువులకు మూలాన్ని. స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపక శక్తి, మేధ, ధైర్యం, ఓర్పు నేనే. ఇన్ని గుణాలు కలిగిండేదే ఇన్ని స్త్రీవాచకాలు అనమాట. కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపక శక్తి, మేధ, ధైర్యం, ఓర్పు నేనే. అలాగే సామవేద గానాల్లో బృహస్సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిరాన్ని, ఋతువుల్లో వసంతాన్ని. బృహత్సామం ఎందుకంటే వేదాల్లో సామవేదం అని చెప్పాడు భగవంతుడు ఇందాక. ఇప్పుడు సామవేద గానాల్లో గానం చేయబడతాయి కదా వేదగానాల్లో. ఆ వేదగానాల్లో బృహస్సామం అనేది నడిరే భగవంతుని స్తుతిస్తుంటారనమాట. ఈ బృహస్సామలో గానం చేయబడతా ఉంటుందన్నమాట కవిత్వానికి. అలాగే కవిత్వం రాయడానికి ఎన్ని వ్యాకరణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఛందస్సు, ప్రాస అన్ని ఉంటాయి కదా, నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో రాసినట్లు కాదు ఆ ప్రాసని. నియమబద్ధంగా రాయబడిన కవిత్వాల్లో గాయత్రి మంత్రం చాలా ఉత్తమమైంది అనమాట. అందుకే ఛందస్సులో గాయత్రి అన్నాడు భగవంతుడు, ప్రసిద్ధమైందన్నమాట. అయోగ్యులైన బ్రాహ్మణులచే జపిస్తబడుతూ ఉంటుందన్నమాట అది. ఈ మంత్రము భగవద్ అనుభూతికై ప్రత్యేకంగా నిర్ణయించబడినందుకు భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట. చాలా వైదిక జీవన విధానంలో గాయత్రి మంత్రం చాలా చాలా అత్యంత ముఖ్యమైనది. ఛందస్సు కూడా ఉంది, గాయత్రి ఛందస్సు అని ఉంది. అలాగే మాసాల్లో మార్గశిర మాసం, డిసెంబర్, జనవరిలో, నవంబర్, డిసెంబర్లో వస్తూ ఉంటుంది మార్గశిరం. ఆశ్వీజం తర్వాత కార్తీకం తర్వాత మార్గశిరం. ఎందుకు? అది అటు చలి ఇప్పుడు పెడుతూ ఉంటుంది, ముఖ్యంగా రైతుకి పొలాలు
అందరికీ పొలాల నుంచి ధాన్యం సేకరించి ఆనందంతో ఉంటారనమాట. ఋతువులు అందరికీ తెలుసు, వసంత ఋతువులో వస్తాయి, వసంత పంచమి వస్తుంది, ఎన్నో వస్తాయి. వసంతము మెల్లిగా ఆ యొక్క చలి తగ్గుతూ ఆ యొక్క ఫలపుష్పాలన్నీ వస్తుంటాయి, పరితమై ఉంటాయి అన్నమాట. చెట్లన్నీ ఇస్తూ ఉంటాయి. అందుకు వసంత ఋతువులో ఉత్సవాలు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వసంత ఋతువు అత్యంత, ఋతువుల్లో కూడా అత్యుత్తమైన ఋతువు. మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవంతుడు. అలాగే ఋతువునా కుసుమాకర, కుసుమాకర అంటే అక్కడ ఈ వసంత ఋతువు నేను కుసుమాలు పూసేది అనమాట. ద్యూతం చలయతామస్మి. ఓకే, వాదాన్ని నేను, ఎస్, ఇక్కడ పోయి వాదించే వాళ్ళలో వాదాన్ని నేను, అది అక్కడ కొంచెం అంటే ఇక్కడ ఒకటి ఆధ్యాత్మ విద్య నేనేం చెప్పిన తర్వాత భగవంతుడు, ఎందుకంటే ఆధ్యాత్మిక విద్యలు వేదాలే కాదు, షడంగాలని, వేదాంత సూత్రాలు, తర్కశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు ఎన్ని ఉన్నా అది ఆధ్యాత్మిక, ఏదైతే వేదాంత సూత్రాలు ఉన్నాయో భగవంతుని గురించి తెలిసే గ్రంథము, భగవంతుని ప్రాతినిధ్యం. ఇక్కడ వాదించే వాళ్ళలో వాదాన్ని మేనంటే తార్కికులు చాలా మంది వాదోపవాదాలు జరుపుతూ ఉంటారు, తర్కిస్తూ ఉంటారు అంటారు కదా. ఏదైనా నిదర్శనముతో తన వాదాన్నే బలపరచగలగాలన్నమాట. ఓడించడమే ప్రధానంగా తీసుకోకూడదు, అది వితండవాదం అంటారు దాన్ని. వాస్తవ తత్వ నిర్ణయము నిజమైన వాదం అన్నమాట. వాస్తవంగా తత్వాన్ని నిర్ణయించగలగాలి, ఆ నిజమైన వాదం, అది భగవంతుడి ప్రాతినిధ్యం. అట్లాంటి వాదాన్ని నేను చెప్పి ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్, ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసగాళ్లలో జూదాన్ని నేను, తేజవంతులలో తేజస్సును, విజేతల విజయాన్ని, కృషి సలిపే వాళ్ళ కృషిని, బలవంతున బలాన్ని నేను. ఎవరిలో ఏవైతే ప్రబలంగా ఉందో శక్తులు చెప్తున్నారు. మోసగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మోసాల్లో జూదాన్ని, విశ్వమంతటా రకరకాలైన మోసగాళ్ళు ఉంటారు. మోసగాళ్ళు వాళ్ళల్లో పలు విధములైన మోసాల్లో జూదము చాలా టాప్. దాది శ్రీకృష్ణుడి ప్రాతినిధ్యం. ఎందుకంటే వాళ్ళు వంచన చేస్తారు జూదాల్లో. పరమ పురుషునిగా శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? ఆయన పరమ పురుషుడు. సామాన్య మానవుడి కంటే ఇంకా ఎక్కువ వంచన చేయగలడు అనమాట. ఆయన ఎవరినన్నా వంచింపదలుచుకున్నాడు అనుకోండి, ఆయన ఎవరు మించలేరు. అంటే ఆయన ఘనత ఒక రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ఉండాలన్నమాట. ఇక జూదం అంటే అపార్థం చేసుకోకూడదు. ఆయన్ని వంచే వాళ్ళు లేరు, అది ఆయన అన్నిట్లోనూ. అలాగే జయించే వాళ్ళల్లో ఆయన జయాన్ని, తేజస్సుని, విజేతల విజయాన్ని అని చెప్పాం కదా. అన్నిట్లో అతి బలశాలి ఈయన అనమాట. ఆయన ఈ జగత్తులో ఉద్భవించినప్పుడు ఎవరు ఆయన్ని అధిగమించలేకపోయారు. గోవర్ధనగిరిని 6 ఏళ్ల పిల్లనప్పుడే ఎత్తి పట్టుకున్నాడు కదా. అదే మనకి తెలియజేస్తుంది అనమాట. కృషి సలిపే వాళ్ళ కృషి, బలవంతుల బలాన్ని నేనే అన్నాడు. కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామహ్యం వ్యాస కవినాముషనా కవి. యాదవుల్లో వాసుదేవుణ్ణి, యాదవ వంశం పిల్లది వాసుదేవుణ్ణి అని చెప్పారు. బలరామకృష్ణులు ఇద్దరు వసుదేవుని కుమారులు, వాసుదేవులుగా చెప్పచ్చు. పాండవుల్లో అర్జునుణ్ణి నేను, పాండవ మధ్యముని నేను భగవంతుడు. ఎందుకంటే నరనారాయణులు వాళ్ళు, నరనారాయణ అవతారాలే మళ్ళీ వస్తారనమాట. మునులలో వ్యాసుణ్ణి, మునుల్లో వ్యాసుడు శక్త్యావేశ అవతారం భగవంతుడు. నారదముని, వ్యాసుడు వీళ్ళంతా భగవంతుడి శక్త్యావేశ అవతారాలు అన్నమాట. ఎందుకంటే ఈ మహాభారతంలో భగవద్గీత పొందుపరిచారు, అలాగే వేదాలను విభజించాడు, అలాగే ఈ మహాభాగవతాన్ని ఆయన పరిపక్వమైన మేధస్సుతో రాశాడు అనమాట. సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళలో శుక్రాచార్యుని. ఉషనా కవి, ఇక్కడ కవినాం ఉషనా కవి. కవినాం అంటే ఇక్కడ అత్యంత ఆలోచన పడ్డ అనమాట కవి అంటే. వాళ్ళలో నేను ఉషనా కవి అంటున్నారంటే శుక్రాచార్యుని నేను అని చెప్పి, ఆలోచన పట్ల నేను శుక్రాచార్యుని. శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసుల గురువు. దేవతల గురువు ఎవరు? బృహస్పతి అనమాట. అది పాండరాజుల్లో మనకు చూసాం కదా. అసలు ఈ కలియుగ. నెక్స్ట్, దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధతను అణచివేత మార్గాల్లో నేను శిక్షను, విజయం కోరుకునే వారిలో వ్యూహము, రహస్యములో మౌనమును, మరియు వివేకవంతుల్లో జ్ఞానాన్ని నేను. చట్ట విరుద్ధతను అంచు వారిలో శిక్ష అంటే దండ సాధనలో శిక్షించాలి దుష్కృతుల్ని. అట్లాంటి శిక్షను గుర్చువాడు కూడా భగవంతుడే అనమాట. అది ఏదైనా ఒక
రంగంలో జయం పొందాలంటే నీతి కంపల్సరీ ఉండాలి. నీతి భగవంతుడే. అది ఇప్పుడు శ్రవణం, చింతనం ఇవన్నీ ఉన్నాయి కదా, ధ్యానము ఇలాంటి కర్మలన్నీ ఉన్నాయి కదా, దానిలో అత్యంతమైంది ముఖ్యమైనది మౌనం అనమాట. మౌనం ద్వారానే మనుషుడు తొందరగా పురోగతి చేస్తాడు. ఎంత అంటే వృత్తి మౌనం కాదు, అక్కడ భగవంతుని సంబంధించిన ముఖ్యమైన విషయాలనే మాట్లాడగలుగుతారు అనమాట. ఆ మౌనం అనేది నేనే, మౌనాన్ని నేను రహస్యాల్లో మౌనంగా ఉండడమే రహస్యం. వివేకవంతుల్లో జ్ఞానాన్ని భగవంతుడు, ఎందుకంటే జ్ఞానవంతుడైన వాడు ఎలా ఉంటాడు, భగవంతుని యొక్క ఉన్నత ప్రకృతి ఏమి, ఆయనది న్యూన ప్రకృతి ఏమి, తక్కువది ఏమి, ఆత్మ మరియు భౌతిక పదార్థాల విశ్లేషణ బాగా పొందగలిగి ఉంటాడు జ్ఞానవంతుడికి అనమాట. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినా యస్మయా భూతం చరాచరం. ఓ అర్జున, ఇంకా నేను అన్ని జీవులకు జన్మ కారణమైన విత్తనాన్ని నేనే. కదిలే లేదా కదలని ఏ జీవికైనా నేను లేకుండా ఉనికిలో ఉండదు. అన్ని జీవుల జన్మ కారణమైన విత్తనం, బీజమైన భగవంతుడి యొక్క విభూతులు ఇక్కడ ప్రాధాన్యత అనే మనకు వచ్చిందంటే ముఖ్యమైనవి మాత్రమే చెప్తున్నాను అంటారు మొట్టమొదట. అంటే చాలా స్వల్పం ఇవన్నీ, చాలా తక్కువ అనమాట భగవంతుడు చెప్పేది. సూక్ష్మంలో సూక్ష్మమే. ఎన్ని ఉన్నాయో ఆయన విభూతులు అనేటివి లెక్కలేవన్నమాట. ఇక్కడ యచ్చాపి సర్వభూతానం, ఈ జన్మకారక బీజాన్ని నేను, ప్రకృతిలో బీజ రూపాన్ని ఆయన ఉంచితేనే ఈ జన్మలన్నీ వచ్చేది. ఆ కారణం, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అంటే ఆ కారణము లేదా బీజమే శ్రీకృష్ణుని శక్తి. అది ఆయన శక్తి లేనిది ఏది కూడా స్థితి అనేది లేదు అనమాట. అందుకే ఆయన సర్వశక్తిమంతుడని చెప్పబడతారు. ఆ శక్తి లేకుండా అసలుకి ఏ స్థావరం ఉండదు. కదలని జంగమం అంటే కదిలేవి లేవు, చరము లేదు, అచరము లేదు అనమాట. ఏదైతే కృష్ణుని శక్తినిపై ఆధారపడనిదిగా ఏదైతే కనపడుతుందో అది మాయ. మిగతావన్నీ శక్తి భగవంతుడే అనమాట. నాతోస్తి మమ దివ్యానాం విభూతేనాం పరంతప ఏషతోద్దేశత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ శత్రుంజయుడా, నా దివ్య రూపములకు అంతం లేదు చెప్తున్నాడు చూడండి భగవంతుడు. నేను నీతో చెప్పిందంతా నా అనంతమైన విభూతుల యొక్క సూచన. ఓన్లీ ఇవి ఉన్నాయని జస్ట్ సూచన ఇస్తున్నాడు అంతే భగవంతుడు. అదనమాట. ఇవన్నీ జస్ట్ సూచన మాత్రమంటే భగవంతుడి విభూతుల శక్తులు అవి పరిమితి లేనివి అనమాట. అట్లాంటి విభూతుల శక్తులు ఎన్నడూ వివరింపబడలేవు, అచింత్యం. అది అంటే ఊహకు అందం. కానీ అర్జున్ యొక్క ఈ జిజ్ఞాస ఉంది కదా, నాకు కొంచెం చెప్పు అన్నందుగా తృప్తిపరచడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే భగవంతుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ మనోహరము, ఐశ్వర్యము, ఘనమైన సంపన్నలు, సుందరములు, వైభవతములైన సమస్త సృష్టి విస్తారాలు ఆయన తేజవంశ ఒక్క అంశ నుంచే. ఒక్క అంశం అంటే మంచి సముద్రంలో నీటి బొట్టు అనుకోవచ్చు, పెద్ద అగ్ని రగులుతున్నప్పుడు బయటికి చిమ్మిన ఒక రవ్వ అనుకోవచ్చు అనమాట. ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఎలాంటి వైభవోపేతం లేదా సుందర సృష్టి అయినా ఆయన కేవలం అంశమాత్ర వ్యక్తీకరణమే అనమాట అని అందరూ తెలుసుకోగలగాలన్నమాట. అంటే ఏది విశేష వైభవంతో కూడి ఉందా అది శ్రీకృష్ణుని విభూతికే ప్రాతినిధ్యంగా తెలియజేసుకోవాలన్నమాట. ఎందుకే లాస్ట్ భగవంతుడు ఏమంటాడంటే, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ఊర్జితమేవ వా తత్తద్దేవాత్మగచ్చత్వం మమ తేజంశ సంభవం. ఈ లోకంలో ఐశ్వర్యవంతమైనవి, సుందరమైనవి, మహిమ కలవైన సమస్త సృష్టిలో కేవలం నా తేజస్సులను ఒక అంశం నుంచే ఉద్భవించినవని తెలుసుకోను. ఒకసారి మార్కండేయుని అడుగుతాడు, ఈ సృష్టి ప్రళయం ఎలా జరుగుతుంది అంటే, మాయ వెంటనే ఆయన్ని కమ్ముతుంది. మొత్తం జల ప్రళయంలో నిండిపోతుంది. ఆయనకి ఎక్కడ పోవాలో తెలియదు, ఏమవుతున్నాడో తెలియదు. అంతా నీరు నీరు నీరు. ఆయన మాయ ఎలా తెలుసుకోవాలి? అప్పుడు ఒక మర్రి ఆకు మీద బొటనవేలు నోట్లో పెట్టుకున్న ఆయన చిన్ని కృష్ణుడు కనపడతారనమాట. అప్పుడు అది కరారవిందేన పదారవిందం, చక్కటి గేయము ఆయన స్థుతిస్తాడు అనమాట మార్కండేయ. తర్వాత చూస్తే మళ్ళీ అతను తన ఆశ్రమంలోనే ఉంటాడు. మాయ ఎటువంటిది అని అడిగినందుకు భగవంతుడు చూపిస్తాడనమాట. ఈ ఐశ్వర్యవంతమైన సుందరమైన మహిమ కలవైన సమస్త సృష్టి కేవలం తేజస్సులను ఒక అంశం నుంచే ఉద్భవించినవని తెలుసుకోవాలన్నమాట. ఎక్కడికైనా వెళ్తాం మనం, భౌతిక సృష్టి ఒక హిమాలయాలకో, ఒక మంచి ప్రకృతి సుందరమైన దృశ్యాలకో ఎవరు చూస్తారు? ఎంత అందంగా ఉంది అంటామే, దాని ఎంత సౌందర్యంతో ఉంది ఈ భౌతిక సృష్టి అంటాం. దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత అందంగా ఉంటాడు, అది ఊహ
ఊహకు అందంది అనమాట. అథవా బహు నైవేతే కిం జ్ఞాతేన తవార్జున కృష్ణభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇన్ని మాటలు ఎందుకు ఓ అర్జున? ఈ వివరణాత్మక జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలం నా ఒక్క అంశ చేత మాత్రమే ఈ విశ్వమంతా వ్యాపించి పోషిస్తున్నాను. ఒక్క అంశే. ఎన్నో అంశాలలో ఒక్క అంశం నుంచే ఈ సవిస్తరమైన జ్ఞానం యొక్క అవసరం ఏముంది? కేవలం ఒక్క అంశం మాత్రమే ఈ మొత్తం వ్యాపించున్నాను, నేను మొత్తం పోషిస్తున్నాను అని చెప్పాడు. ఏకాంశేన, ఒకే అంశంతో స్థితో జగత్, నేను ఉన్నాను, అంతా వ్యాపించి ఉన్నాను. విష్టభ్య, వాహించి, ఇదం కృష్ణం, ఈ సమస్తాన్ని నేను పలు రకాలైన ఈ జ్ఞాతని తెలుసుకో నీకు అని చెప్తున్నాడు. అంటే ఈ పరమాత్మ రూపంలో ప్రతి జీవుల హృదయంలో ఉన్నాడని చెప్పాడు కదా భగవంతుడు. సర్వ విశ్వములందు నిలిచి ఉన్నాడు. సమస్త విషయంలో ఏ విధంగా విభూతి సంపన్నులు వైభవపేతముగా నిలిచిన్నవో నీవు అవగతం చేసుకోవడంలో నీకు క్లిష్టమైంది ఉంది. అది కాదు, ఎందుకంటే ఆయన పరమాత్మ రూపంలో ప్రతి దాంట్లో ఉండబట్టే స్థితిని కలిగి ఉన్నాయన్నమాట. అక్కడ మన ఉనికి తెలుస్తోంది. అది అంటే మహత్తరమైన జీవి ఎవరు? మొట్టమొదటి జీవి ఎవరు? భగవంతుడికి పుత్రుడు బ్రహ్మదేవుడు. అక్కడి నుంచి అతి సూక్ష్మమైన ఏదైనా చేయమనుకోండి, సమస్త జీవులు ఎందు భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఆయన పోషిస్తున్నందుకే అవి స్థితి కలిగి ఉన్నాయన్నమాట. అది ఇక్కడ ఆయన దివ్య విభూతులు, ఈ శక్తుల విస్తారము ఎవరైతే సమగ్రంగా అధ్యయనం చేస్తారో వాళ్ళు అన్న దివ్య స్థితిని తెలుసుకోగలుగుతారు అనమాట ఆయన అర్చనంలో. ఎందుకంటే ఆయన విభూతులు, శక్తులు, లీలలు, ఆయన ఎవరు ఏమి అని తెలుసుకోవాలి కదా. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అన్నాడు భగవంతుడు 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో. ఆయన జన్మలు, కర్మలు, అవన్నీ లీలలు తెలుసుకోగలగాలి. విభూతులు తెలుసుకుంటున్నాం, శక్తులు తెలుసుకుంటున్నాం, అవి అధ్యయనం చేయగలగాలి. అదే జ్ఞానం. ఆయన దివ్యస్థితిని ఎరిగితే అప్పుడు ఆయన భక్తియుత సేవలో అనన్యంగా మనసు లగ్నం చేస్తారనమాట. ఆయన పరమాత్మ అనేది పూర్తి రూపం కాదు, ఆయన పార్షియల్ రూపం అనమాట. సమస్తములో ప్రవేశించేది, సర్వత్రా వ్యాపించి ఉంటాడు కదా. శుద్ధ భక్తులు కృష్ణ భక్తి భావంలో పూర్ణ భక్తి యోగంలో ఉన్నందుకు ఉంటారు కాబట్టి అంతా దివ్యస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనకి 8 నుంచి 11 శ్లోకాల్లో ఏం చెప్పారు? మొత్తం అహం సర్వస్య ప్రభువు అని భగవంతుడి చేతనే చతుశ్లోకి భగవద్గీత అని చెప్పాం కదా. భక్తి యోగం అర్చనం అక్కడ స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఇది ఇంకా కాకుండా ఇది శుద్ధమైన భక్తియుత సేవ మార్గం అది చెప్పబడింది. భగవాన్ సాహచర్యంతో ఎలాగా అత్యున్నతమైన పూర్ణత్వాన్ని పడేయగలడో ఈ అధ్యాయము మనకు వివరంగా చెప్తోంది అనమాట. ఎలాగైతే భగవంతుని శక్తి నుండే ఈ సూర్యుడు ఎలాగ శక్తిని పొందుతున్నాడో ఆయన ఒక్క అంశ చేతనే ప్రపంచమంతా పోషించబడుతోంది. భగవంతుణ్ణి సర్వకారణ కారణుడైన ఆయనే పూజనీయుడు, దేవాది దేవుడు, సర్వవ్యాపి, ఏకాంశైన స్థితో జగత్. ఆయన నుంచే విశ్వమంతా వ్యాపించి పోషిస్తున్న ఈ సృష్టి ఆయనదే. ఆయన మనమంతా ఆయనని అనన్య భక్తితోనే తెలుసుకోగలుగుతాము. శుద్ధ భక్తి మార్గాలు భగవంతుడు గత అధ్యాయంలో చెప్పాడు, దీంట్లో కూడా చెప్తున్నారు. ఒక స్పార్క్, అంశ అంటే ఒక స్పార్క్, ఎలాగైతే అగ్నిలోంచి అలా పడుతుందో స్పార్క్ అనమాట. ఇంత సృష్టిని, ఈ భౌతిక సృష్టిలో ఉన్న అందాలని, వైభవోపేతమైన సౌందర్యాలను ఇచ్చిన భగవంతుడు ఇంకెంత ఆయన సౌందర్యవంతుడు, అతీతుడు, ఐశ్వర్యవంతుడు అయింటాడో మనం తెలుసుకోగలగడమే శుద్ధ భక్తి అనమాట. హరే కృష్ణ. ఇంతటితో ఈ అధ్యాయము ముగుస్తోంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ